వెల్కమ్ టు N9 న్యూస్. ముందుగా హెడ్లైన్స్. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు, వేద పండితులు. తెలంగాణ పర్యాటక ప్రదేశాలను సందర్శించేలా ప్రమోషన్. మంత్రి జూపల్లి కృష్ణారావు వెల్లడి. నిర్మాణం పూర్తయిన 50 పడకల ఆసుపత్రి 2 ఏళ్లైనా ప్రారంభించని కాంగ్రెస్ ప్రభుత్వం. మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ నిరసన. పవిత్ర వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమల శ్రీవారిని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయ మర్యాదలతో అధికారులు ఆయనకు స్వాగతం పలకగా వేద పండితులు శాస్త్రయుక్తంగా పూజలు జరిపి ఆశీర్వదించారు. పవిత్ర వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయ పరిసరాలు సర్వంగ సుందరంగా అలంకరించారు. కళ్ళు మిరుమిట్లు గొలిపేలా విద్యుత్ దీపాలంకరణ చేసి సాంప్రదాయ సంగీతంతో ఆలయం నలుమూలలు ఆధ్యాత్మికత మరింత ఇనుమడింపజేసేలా ఏర్పాటు చేశారు. ಹಾಗೆಯೇ ಎಂದಿಸ್ತವ ఎవడు అంటే భక్తులు కానుగాకులు తీసుకోవడం మంచిదా లేదంటే భక్తులు వచ్చి ఇబ్బంది పెట్టాడు? ముక్కోటి ఏకాదశి సందర్భంగా రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. వేములవాడ ఎమ్మెల్యే రాష్ట్ర విప్ ఆది శ్రీనివాస్ వేములవాడ ఆలయ విస్తరణ పనులు జరుగుతున్నప్పటికీ భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేయడం జరిగిందని అన్నారు రాష్ట్ర విప్ ఆది శ్రీనివాస్. ముక్కోటి ఏకాదశి పర్వదిన సందర్భంగా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి సన్నిధిలో హరిహర క్షేత్రంగా పిలువబడేటువంటి స్వామివారి సన్నిధిలో ఆలయ విస్తరణ పనులు జరుగుతున్న సందర్భంగా ఏకాంతంగా ఉత్తర ద్వార దర్శనం పూజా కార్యక్రమాలు ఘనంగా జరపబడ్డాయి.
అదేవిధంగా భీమేశ్వర ఆలయంలో రాష్ట్ర ప్రభుత్వ పక్షాన, రాష్ట్ర దేవాదాయ శాఖ పక్షాన ఆలయ అధికారులందరూ కూడా వైకుంఠ ద్వార, ఉత్తర ద్వార దర్శనానికి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు కూడా చేయడం, వేకువజామునే వచ్చినటువంటి భక్తులందరూ కూడా ఉత్తర ద్వార దర్శనంలో హరిహర క్షేత్రంగా పిలువబడేటువంటి ఈ స్వామివారి సన్నిధిలో ఓవైపు నారాయణమూర్తిని, మరోవైపు పరమేశ్వరుని కూడా దర్శించుకునే భాగ్యం కలగడం ఆనందదాయకంగా, శుభదాయకంగా, శోభిల్లే విధంగా ఉన్నటువంటి సందర్భం. ఈరోజు నారాయణమూర్తిని దర్శనం చేసుకునేటువంటి భాగ్యం తిరుమలలో కానీ, ధర్మపూర్లో కానీ, యాదగిరిలో కానీ అనేక ప్రాంతాల్లో కూడా నారాయణమూర్తిని దర్శించుకునే భాగ్యం ఉత్తర ద్వార దర్శనం ద్వారా. వేములవాడ రాజన్న సన్నిధిలో, ఈరోజు భీమేశ్వర సన్నిధిలో హరిహర క్షేత్రంగా పిలువబడేటువంటి ఈ దేవాలయంలో ఇద్దరి స్వాముల దర్శనం, హరినారాయణలకు సంబంధించినటువంటి ఏదైతే హరిహర క్షేత్రంగా పిలువబడ్డదో, ఓవైపు పార్వతీ పరమేశ్వరుని, మరోవైపు శ్రీదేవి భూదేవి సమేత అనంతపద్మ స్వామిని ఈరోజు ఉత్తర ద్వార దర్శనంలో భక్తులు మరి బారులు దర్శనం చేసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా బ్రాహ్మణోత్తముల చేత ప్రత్యేకమైనటువంటి పల్లకి సేవలు, సేవా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఆ పరమేశ్వరుణ్ణి, ఆ నారాయణమూర్తిని వేడుకుంటా ఉన్నాం. లోక కళ్యాణం జరగాలి, లోకశాంతి జరగాలి, సకాలంలో చక్కటి వర్షాలు బ్రహ్మాండంగా పడి, పాడి పంటలు బ్రహ్మాండంగా పండి, రైతు వర్గంతో పాటు అన్ని వర్గాలతో సుఖమయ జీవితంతో, ఆనందమయ జీవితంతో, అష్టవిధులతో, ఆయుర్వేదంతో ముందుకు సాగాల్సిన సందర్భంగా పేర్కొంటూ, ఈ ముక్కోటి ఏకాదశి పర్వ సందర్భంగా కూడా తెలంగాణ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజాసేవలో ఎలాంటి ఆటంకాలు లేకుండా మరింత ముందుకు వెళ్లి ప్రజాసేవలో లోక కళ్యాణం జరిగే విధంగా చేసే కార్యక్రమంలో ఎలాంటి ఆటంకాలు జరగకుండా చూడుతారని చెప్పనుకుంటే ఈ సందర్భంగా స్వామివారిని వేడుకుంటూ, అందరికీ మీ ద్వారా ప్రజలకు, భక్తులందరూ కూడా ప్రభుత్వ పక్షాన, మా పక్షాన వేములవాడ హరిహర క్షేత్రం నుండి ముక్కోటి ఏకాదశి పర్వ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. నాగర్ కర్నూలు జిల్లాలో రైతులకు యూరియా తిప్పలు తప్పడం లేదు. జిల్లా కేంద్రంలోని పిఏసిఎస్ వద్ద ఉదయం నుంచి యూరియా కోసం రైతులు బారులు తీరారు. రైతుల కోసం ఇది కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసుని
మంగళకరమైన దీవెనలు ప్రజలందరికీ కలగాలని ఆ వైకుంఠనాథుణ్ణి కోరుకుంటూ రాష్ట్ర ప్రజలందరికీ ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలంటూ తెలియజేశారు మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్. నమస్కారం. ఈరోజు అత్యంత ముఖ్యమైనటువంటి ముక్కోటి వైకుంఠ ఏకాదశి. ఈ సందర్భంగా మీ అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఆ దేవదేవుళ్ళు ముక్కోటి దేవతల ఆశీర్వచనం మనందరిపై ఉండాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తూ ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు. మీ పొన్నం ప్రభాకర్. దేశ విదేశాల నుంచి యాత్రికులు తెలంగాణ పర్యాటక ప్రదేశాలను సందర్శించేలా ప్రమోషన్ చేస్తున్నామని పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. కొత్త ప్రదేశాలకు వెళ్లడం ద్వారా సరికొత్త అనుభూతి కలుగుతుందన్నారు. ప్రపంచమే కుగ్రామంగా మారిన ఈ రోజుల్లోనూ ఆదిలాబాద్లో ఎందరో ఆదివాసీలు ఇప్పటికీ బాహ్య ప్రపంచానికి దూరంగా ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో సుమారు 2000 మందికి పైగా గోండులను 30 బస్సుల్లో హైదరాబాద్కు తీసుకొచ్చి పర్యాటక ప్రదేశాలను చూపించాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు. ఏ విధంగా తెలంగాణ రాష్ట్రంలో నూతన ఒరవడితోటి టూరిజంని ప్రమోట్ చేయాలి, దేశ విదేశాల నుంచి రప్పించే కార్యక్రమం చేయాలి, వాళ్లకు వచ్చినటువంటి వాళ్ళు సంతృప్తిగా వెళ్ళడం కోసం ఏమేమి మనకు షార్ట్ ఫాల్స్ ఉన్నాయో వాటిని ఫిల్అప్ చేయడంతో పాటుగా ఇలా ప్రపంచమే ఒక గ్లోబల్ విలేజ్, మనం కొత్తగా ఇన్వెంట్ చేయాల్సిన అవసరం లేకుండా ప్రపంచంలో ఏమేమి ఉన్నాయి, ఏమేమి మనం ఇక్కడ మన రాష్ట్రానికి రప్పించగలం. ఒకటి. రెండవది, ఇప్పటికీ అంటే స్వాతంత్రం వచ్చిన 70 సంవత్సరాల తర్వాత కూడా నాగరికత అనేది లేని పరిస్థితి. వాళ్ళకు అసలు భాష కూడా సగం వచ్చి సగం దాని పరిస్థితి. నేను చూసిన తర్వాత హైదరాబాద్ చూసిన వాళ్ళు చేయతంగా ఎవరు వెళ్ళలే. బహుశా భాష అర్థం కాలేదని పక్కన ఎమ్మెల్యే పరిస్థితి మీ భాషలో చెప్పండి గోడు భాష అంటే ఆయన చెప్తే ఒక 5-6 మంది మాత్రమే అవుట్ ఆఫ్ 2000 5-6 మంది మాత్రమే హెల్ప్ చేసి. నేనేమన్నా హైదరాబాద్ వాళ్ళకు టూరిజం అంటే కంబాల్ ఫారెస్ట్ మీ దగ్గరికి వాటర్ కోసం వస్తారు, మీకు టూరిజం అంటే మీరే మా టూరిజం అంటే హైదరాబాద్. అందుకే 30 బస్సులు పెట్టి వాళ్ళందరూ కూడా హైదరాబాద్ తీసుకెళ్ళి హైదరాబాద్ చూపిస్తారు చెప్పడం జరిగింది. అట్లాగే రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళు హైదరాబాద్ వాళ్ళు టూరిజం కంటే అది ఆదిలాబాదు కవ్వాల్ ఫారెస్ట్ కావచ్చు, ఆ వాటర్ ఫాల్స్ వస్తే పోతూ ఉంటాం. మళ్ళీ అక్కడి వాళ్ళను కూడా హైదరాబాద్ కూడా మనం చాలా ఉన్నాం అంటే వాళ్ళని కూడా మనం డిఫరెంట్ ప్లేసెస్ రప్పించే కార్యక్రమం చేయాలి. 8.50 కోట్ల వ్యయంతో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 50 పడకల మాతా శిశు ఆసుపత్రిని ధర్మపురి పట్టణంలో నిర్మించి 2 ఏళ్లవుతున్నా ఇప్పటికీ ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ప్రజలకు అందుబాటులోకి రావడం లేదని అన్నారు. మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆసుపత్రిని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని వారి సందర్భంగా డిమాండ్ చేస్తూ ఆసుపత్రి ఎదుట నిరసన తెలిపారు. ధర్మపురి పట్టణంలో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పేదలకందరికీ కూడా అందుబాటులోకి రావాలనే ఉద్దేశంతో మాతా శిశు కేంద్రాలు జిల్లా కేంద్రాలలో మాత్రమే ఉన్నప్పటికీ కూడా ఇదొక టెంపుల్ సిటీ. ఈ ప్రాంతంలో అనేక మంది పేదవాళ్ళు ఉన్నారు, ప్రజలు ఉన్నారు. వాళ్ళందరి అవసరాల కోసం ఆనాడు కేసీఆర్ గారి యొక్క సంకల్పం మేరకు ఈ మాతా శిశు హాస్పిటల్స్ వచ్చిన తర్వాత ప్రసవాలన్నీ కూడా ప్రభుత్వ హాస్పిటల్లో జరగడంతో పాటు కేసీఆర్ కిట్ ఇవ్వడంతో పాటు ఆర్థికంగా సహకారం చేయడం వల్ల మరి ప్రసవాలు ఏవైతే సిజేరియన్ తగ్గిపోయి సహజ ప్రసవాలు పెరిగి తల్లి బిడ్డ ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో మరి ఈ యొక్క కాన్సెప్ట్ గౌరవనీయ కేసీఆర్ గారు తీసుకురావడం జరిగింది. దానికి అనుగుణంగానే నేను ఆనాడు మంత్రిగా ఉన్న నాడు ఈ హాస్పిటల్ ఇక్కడ నిజంగా కూడా ఈ ప్రాంతానికి రాదు. ఇది 50 పడకల ఆసుపత్రి ఏదైతే ఉందో మాతా శిశు కేంద్రం, మరి దాన్ని ఇక్కడ నిర్మాణం చేసుకోవడం జరిగింది. స్థలం లేకపోతే ఇక్కడ ఒక కుంట ఉంటే కూడా చాలా కష్టపడి 7 కోట్ల రూపాయలతోటి నిర్మాణం చేసి 2 సంవత్సరాల క్రితమే మేము దిగిపోవడానికే ముందు గౌరవనీయ కేటీఆర్ గారి చేతుల మీదుగా దీన్ని ప్రారంభించుకోవడం కూడా జరిగింది. కానీ
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 సంవత్సరాలు దాటింది. ఇప్పటి వరకు ఇందులో సేవలు ప్రారంభం కాలే. ఏం కావాలి దీనికి? మొత్తం పనంతా చేసి పెట్టినాం కదా. దీంట్లో కావాల్సింది డాక్టర్లు, కావలసినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చరు, ఇవన్నీ తీసుకొచ్చినట్టయితే ఈ ప్రాంత ప్రజలకు ఇక్కడ ప్రసూతి సేవలన్నీ కూడా అందుబాటులోకి వస్తాయనే ఉద్దేశంతో ఈ హాస్పిటల్ తీసుకురావడం జరిగింది, నిర్మించి చేతికి ఇవ్వడం జరిగింది. ఒక ప్రభుత్వంలో ఉన్నటువంటి గెలిచినటువంటి వ్యక్తి ఇలా ఇక్కడ లక్ష్మణ్ కుమార్ మంత్రిగా ఉన్నాడు, మొన్నటిదాకా చీఫ్ విప్గా ఉన్నాడు. మరి అధికారం ఆయన చేతుల్లోనే ఉన్నది. అంటే నాకు ముఖ్యమంత్రి దగ్గరని చెప్తా ఉన్నాడు. ఈ హాస్పిటల్ తెరవడానికి ఆయనకు చేత కాలేదా? 2 సంవత్సరాలు అవుతుంది. ఒకవేళ ఈ 2 సంవత్సరాల ఆసుపత్రి కనుక తెలిస్తే వందల వేల మందికి ఇవి అందుబాటులోకి వచ్చి ఎంతో మేలు జరిగేది కదా. మరి ఈ మాత్రం కూడా అవగాహన లేకుండా మరి మంత్రి ప్రవర్తిస్తున్నాడంటే మాకు ఆశ్చర్యం అవుతుంది. మేము చెప్తే కానీ ఆయనకు తెలుస్తలేదు. మేము ఇలా ధర్నా చేసినాం కాబట్టి రేపు దీని గురించి మాట్లాడతారు ఆయన. అంతకుముందే సోయి ఉండాలి కదా మంత్రికి. ఇక్కడ దవాఖాన కట్టి ఉన్నది, దీన్ని ప్రారంభం చేయాలి, దీంట్లో డాక్టర్లు కావాలి, దీంట్లో కావాల్సినటువంటి సదుపాయాలన్నీ ఏర్పాటు చేయాలనేటువంటి ఆలోచన మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తికి ఉండాలి. ఇలా మేము ఆసుపత్రి గురించి మాట్లాడితే రేపు మాట్లాడతాడు. మరి ఆ రోజే ఎందుకు ప్రారంభం చేయలేదు, ఉల్టా పల్టా మాటలు మాట్లాడతాడు. నేను అనేది ఏంటంటే 1 రోజు కాదు, 2 రోజులు కాదు, మేము 2 సంవత్సరాల సమయం ఇచ్చినాం. 2 సంవత్సరాలలో కూడా ఈ హాస్పిటల్ని ప్రారంభించలేదు అని అంటే నీ అసమర్థత కాకపోతే దీన్ని ఏమనుకోవాలి, దీన్ని ఏమనాలి? చూసినాం 2 సంవత్సరాల దాకా ఇక చేస్తారు కావచ్చు, అగ చేస్తారు కావచ్చు అని. ఇది వద్దా? ఈ ప్రజలకు ఇక్కడ వద్దా? అవసరం లేదా? నువ్వేమనుకుంటున్నావు? అంటే నీ సంబరం నీదేనా? మంత్రి అయినా ఇక హైదరాబాదు కథ కార్ఖానా నీ వ్యవహారం నీదే తప్ప అసలు ఇక్కడ ఏం సదుపాయాలు ఉన్నాయి, ఏం సౌకర్యాలు ఉన్నాయి, ఏం కావాలి, ఇక్కడ ఏముండే అనేటువంటి సోయి కూడా లేకుండా ప్రవర్తిస్తే 2 సంవత్సరాల నుంచి మేము తక్షణమే మంత్రిని డిమాండ్ చేస్తున్నాం. వెంటనే ఈ హాస్పిటల్ ప్రారంభం కావాలి. లేకపోతే ఈరోజు కేవలం చిన్న నిరసన మాత్రమే తెలియజేస్తా ఉన్నాం. మరి అనేక మంది ఆడవాళ్లతోటి ముట్టడి చేస్తాం. ఇదే ఆసుపత్రి ఎంతమంది ప్రకృతి కోసం జగిత్యాల పోవాల్సి వస్తుంది, కరీంనగర్ పోవాల్సి వస్తుంది, మంచిర్యాల పోవాల్సి వస్తుంది. ఈ సౌకర్యాన్ని ఎందుకు వాడుకోవట్లేదు? కొత్త బిల్డింగ్ బ్రహ్మాండంగా కట్టినాం. ఇగో చెట్లు పుట్టలు మొలిచినాయి. కనీసం ఇక్కడికి ఒక్కసారి వచ్చి చూసిన దాఖలాలు లేవు. మంత్రి అంత తీరిక లేకుంటున్నావా? గెలిచేదాకానేమో చాలా చాలా పెద్ద పెద్ద మాటలు చెప్తివి. గెలిచి 2 ఏళ్ళ మరి ఏం పట్టించుకున్నట్టు? కాబట్టి మేము ఇగో నిరసన తెలియజేస్తున్నాం. 2 సంవత్సరాలైనా ఈ హాస్పిటల్ను ప్రారంభించినందుకు తీవ్రమైనటువంటి నిరసన వ్యక్తం చేస్తున్నాం ప్రజల పక్షాన. తక్షణమే ఈ మాతా శిశు ఆసుపత్రిని ప్రారంభం చేసి ప్రజలకు సేవలు అందించాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. కత్తి చంద్రబాబుదైనా పొడిచేది తెలంగాణ వారనేనని మరోసారి రుజువైంది. తెలంగాణలో జల దోపిడీ ఇంకా ఆగలేదని అన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. రెగ్యులర్ ఇరిగేషన్ బీట్ అయితేనేమో వాళ్ళకి విషయం మీద క్లారిటీ ఉంటుంది. కన్ఫ్యూజన్ మళ్ళీ ఏంటంటే నాది రాంగ్ పోవద్దు అని నా సూచన. కూర్చుంటా మళ్ళీ ఒక 5 నిమిషాలు ఏదన్నా మీకు క్లారిఫికేషన్ కావాలంటే కూడా నేను లాస్ట్లో ఐ విల్ గివ్ క్లారిఫికేషన్. కూర్చొని మీకు ఆ డాక్యుమెంట్స్ అర్థమయ్యేటట్టు చెప్తా. అంటే ఇది చాలా ఇంపార్టెంట్ ప్రెస్ మీటు ఫర్ ద స్టేట్. ముఖ్యంగా రాష్ట్రానికి నష్టం చేసే అతి ముఖ్యమైన డాక్యుమెంట్స్ను బయట పెడుతున్నాను నేను. అందువల్ల కొంచెం మీకు ఏదైనా డౌట్ ఉంటే నేను మళ్ళీ కలుస్తా 10 నిమిషాలు. అందరికీ నమస్కారం. నల్లమల్ల బనకచెర్ల, గోదావరి బనకచెర్ల, గోదావరి నల్లమల్ల సాగర్. సరే, ముందు గోదావరి బనకచెర్లతో జలదోపిడికి ప్రయత్నం చేసినటువంటి ఆంధ్రప్రదేశ్ నష్ట నివారణ కోసం, నష్టాన్ని తగ్గించడం కోసం బనకచెర్ల నుంచి నల్లమల్ల సాగర్కు మార్చుకోవడం జరిగింది. అయితే అది బనకచెర్ల అయినా నల్లమల్ల సాగర్ అయినా జరిగేది మాత్రం తెలంగాణ జలదోపిడి. జరిగేది మాత్రం తెలంగాణ జలదోపిడి. నల్లమల్ల సాగర్
అనేటువంటి అక్రమ నిర్మాణానికి సూత్రధారి చంద్రబాబు నాయుడు అయితే పాత్రధారి రేవంత్ రెడ్డి గారు. కత్తి చంద్రబాబు గారిదైనా పొడిచేటోళ్ళు తెలంగాణ వాళ్ళే అన్నట్టు పొడిచేది మాత్రం రేవంత్ రెడ్డి గారు. అంటే తెలంగాణకు జలద్రోహానికి పాల్పడుతున్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. మరి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నాడా లేదు బాబు గారికి గురుదక్షిణ చెల్లిస్తున్నాడా నాకైతే అర్థం కావడం లేదు. ఇప్పుడు బనకచెర్లను ముందుగానే పసిగట్టి రణభేరి మోగించింది బీఆర్ఎస్ పార్టీ. ముల్లుగారే కాదు, బల్లెం బట్టి పొడిచినాం. నిద్రపోతుండే గవర్నమెంట్ కనీసం బనకచెర్ల మీద స్పందించకపోతే బీఆర్ఎస్ పార్టీ బల్లెం బట్టి పొడిస్తే కానీ నిద్రలేవలేదు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. మేమెన్నో ప్రెస్ మీట్లు పెట్టి ఎప్పటికప్పుడు హెచ్చరిస్తే తప్ప ప్రభుత్వం స్పందించలేదు. ఆ డాక్యుమెంట్ కూడా ఇది. ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తిలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారికి ప్రత్యేక పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. వివిధ రకాల పుష్పాలతో అలంకరించి శాస్త్రయుక్తంగా పూజలను నిర్వహించారు. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. చూస్తూనే ఉండండి న్యూస్.